హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము తిరుపతిలోని కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్ అండి, క్రీడా పార్క్ ఒకసారి చూసేద్దాం రండి. దీని బయట వచ్చేసి గ్రీనరీతో వెల్కమ్ అని బోర్డు కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఈ పార్క్ది ఇలాగ ఉందండి. చూడండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి పార్క్ అని తెలియడానికి వీటిపైన క్రికెట్ ఆడేవాళ్ళు, రకరకాల స్పోర్ట్స్ ఆడేవాళ్ళ యొక్క ఫొటోస్ కూడా డిజైన్ చేయబడి ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం రండి. ఇందులో గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మొక్కల్ని రకరకాల డిజైన్స్లో రకరకాలుగా మోల్డ్ చేసి ఉన్నారు. ఇలా చేయాలి అంటే కూడా చాలా కష్టమైన పని అండి. చూడండి, ఇక్కడ ఒక మనిషి వెల్కమ్ చెప్తున్నట్లు ఉన్నటువంటి మొక్కలు అలాగా క్రీపర్స్ అన్నింటినీ అలాగా అరేంజ్ చేసి ఉన్నారు. చుట్టూ ఉన్న వాల్స్కి కూడా రకరకాల ఆటలు, మనం చిన్నప్పుడు ఆడిన చాలా చాలా ఆటలు, ఇప్పుడు మనం మర్చిపోయి ఉన్న ఆటలు కూడా ఆ బోర్డు పైన పెయింటింగ్ రూపంలో వేసి ఉన్నారండి. రకరకాల పూల మొక్కలు ఉన్నాయి. చూడ్డానికి లోపలికి వెళ్ళంగానే చాలా అంటే చాలా అందంగా, చాలా హ్యాపీగా, మంచి మూడ్ వచ్చేలాగా ఉందండి. చూడండి, ఈ ట్రీని ఐ థింక్ ఇది బోన్సాయి మొక్క అనుకుంటాను. దీన్ని ఎలా మోల్డ్ చేసేసి పెట్టారో చూడండి. ఒకవైపు నుంచి చూస్తే ఒక జంతువులాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి ఈ పార్క్ మాత్రము. తిరుపతిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా ఈ క్రీపర్స్ని చూడండి, రకరకాలుగా మోల్డ్ చేశారు. కొన్ని చోట్ల కూజ ఆకారంలో ఉన్నాయి, కొన్ని చోట్ల స్పైరల్ ఆకారంలో ఉన్నాయి. ఇంత చక్కగా మోల్డ్ చేసినటువంటి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నాను, కానీ ఈ పార్క్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాను. ఇక్కడ చూడండి, గోడ మీద తొక్కుడు బిళ్ళ ఆట అనేసి పిల్లల బొమ్మలు కూడా వేసి ఉన్నారు. నిజంగా అంటే చాలా రకాలైన ఆటలు, మనం చాలా మర్చిపోయినవి కూడా ఇక్కడికి వెళ్ళంగానే మనకు చాలా బాగా గుర్తుకొస్తాయండి. బొమ్మలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. నాకు మెయిన్ ఇక్కడ చెట్లు చాలా అంటే చాలా నచ్చాయండి. రకరకాల డిజైన్స్ చేసి పెట్టున్నారు కదా ఈ చెట్లని. మనం ఇంట్లో ఒక చెట్టును పెంచుకోవాలి అంటే దానికోసం చాలా కష్టపడతాము, స్ట్రగుల్ చేసుకుంటాము బాగా పెరగాలని. కానీ ఇక్కడ ఎన్ని వందల చెట్లు ఉన్నాయో అన్ని వందల చెట్లని కూడా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా డిజైన్ చేసినట్లు మోల్డ్ చేశారు. ఇక్కడ చూడండి, పెయింటింగ్లో ఆటం గూటం ఆటంట మనం చిన్నప్పుడు చాలా బాగా ఆడుకునే వాళ్ళం కదా. అలానే దాంతోపాటు చాలామంది స్పోర్ట్స్ పర్సన్స్ యొక్క ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయండి. ఈజ్ అభినవ్ బింద్రా. చూడండి, చాలా అంటే చాలా బాగా పెయింట్ చేసి వాళ్ళ యొక్క నేమ్స్ కూడా బోర్డు రాసేసి ఉన్నారు. దీనివల్ల ఏమైపోతుంది, మన పిల్లలకి కూడా మనం చాలా ఈజీగా వాళ్ళ గురించి మనం చెప్పగలగచ్చు. అలా చెప్పి పిల్లల్ని ఇన్స్పైర్ చేయొచ్చు, మోటివేషన్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు. ఇక్కడున్న చెట్టును చూడండి, కూజ ఆకారంలోకి మోల్డ్ చేశారు. ఈ చెట్లని పెంచే ఆర్ట్ నేర్పించే వాళ్ళు ఉంటే నేర్చుకోవాలండి. ఈ ఆర్ట్ నేర్చుకుంటే ఇంట్లో ఈ రకంగా చెట్లను పెంచామనుకోండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇలాగ కూజ ఆకారంలోనూ 3 కుండలు ఒకదాని మీద ఒకటి పెట్టినట్లు, మరొక చోట నమస్కారం వెల్కమ్ చెప్తున్నట్లు, ఇలా రకరకాలుగా ఉన్నాయండి. నేను మామూలుగా ఎక్కువసేపు ఎక్కడ స్పెండ్ చేయను, అలాంటిది నేను చాలా అవర్స్ ఇక్కడ స్పెండ్ చేసేసాను. మనకు ఎక్కడ లేని గ్రీనరీ మొత్తము ఇక్కడే కనిపిస్తుందండి. ఆ చెట్లు కూడా ప్రాణంతో చాలా చక్కగా, ఆ మౌల్డ్ చేసినవి కూడా కింద రూట్ అంతా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో. ఇక్కడ చూడండి, ఒకసారి గమనించామంటే ఒకవైపు నుంచి ఏనుగుతొండం ఆకారంలో మౌల్డ్ అయినట్లుంటుంది, మరొక వైపున ఒక బర్డ్ ఆకారంలో మౌల్డ్ చేసినట్లు ఉన్నారు.
ఇలాగా మనం చూసే కొద్దీ ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్కమైనటువంటి క్రియేచర్ మనకు కనిపిస్తూ ఉందండి. నిజంగా నేనైతే ఇలాగ ప్లాంట్ పెంచడానికి నేర్చుకుందామని అనుకుంటున్నాను. అలాగ నేర్పించే వాళ్ళు ఉంటే ఒకసారి నేను ట్రై చేస్తానండి. నాకు కూడా మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము. కానీ ఇంత ఆర్టిస్ట్గా పెంచడం అయితే నాకు రాదు. కానీ ఏదో కొంచెంగా మొక్కలను అయితే నేను పెంచుతూ ఉంటాను. చూడండి ఒక్కసారి, నేచర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి తిరుమల కొండలు చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. వీటికి ఓన్లీ గేమ్స్కి మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వాకింగ్ ట్రాక్ కూడా సపరేట్గా ఉందండి. మనం ఎవరైనా వాకింగ్ చేయాలంటే బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా పచ్చని వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణంలో మాత్రము వాకింగ్ చేస్తే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరే చూస్తున్నారుగా ఎంత గ్రీనరీ ఉందో ఇక్కడ. వాకింగ్ ట్రాక్ ఒక్కసారి మనం చూడండి. ఇది వాకింగ్ ట్రాక్ అండి. దీని మీద వచ్చేసి ఓ కొబ్బరికాయ ఆకారంలో ఆరోగ్యమస్తు అని ఒక బోర్డు పెట్టేసి, ఈ బ్లూ కలర్లో ఉన్నది చాలా స్మూత్గా ఉందండి. అంటే మనం నడవాలనుకున్నప్పుడు కొంచెము హార్డ్గా, నేల తగిలితే హార్డ్గా ఉంటుంది కదా, అలా హార్డ్గా కూడా లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది వాకింగ్ ట్రాక్. దాని చుట్టూ కూడా రకరకాల పూల మొక్కలు వేసున్నారు, రకరకాల బోన్సాయి చెట్లు ఉన్నాయి. చాలా అంటే చాలా 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 బాగుంది. గ్రీనరీ మొత్తం చాలా హెవీగానే ఉందండి. నేను తిరుపతి టౌన్లో ఇంత పెద్ద గ్రీనరీ, ఇంత పెద్ద పార్క్ని అయితే నేను చూడలేదు. ఇది ఇంకొక సైడ్ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ అండి. ఇందాక మనం చూసింది వన్ సైడ్ది, ఇది ఇంకొక సైడ్ ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్. ఈ బ్లూ కలర్లో ఉంది కదా, జస్ట్ లైక్ ఫోమ్ లాగా చాలా మెత్తగా ఉంది. చూడండి చుట్టూ కూడా పూల మొక్కలు ఉన్నాయి, పక్కనే వచ్చేసి గ్రాస్ కూడా వేసున్నారు. ఇక్కడ చెట్లు చూడండి, టాటాయిస్ ఆకారంలో ఉన్నటువంటి కుండీలో చెట్టును పెంచినట్లు కనిపిస్తూ ఉంది. ఇలా రకరకాలుగా ఉన్నటువంటివి చాలా చాలా ఉన్నాయండి ఇందులో. ఒక సైడ్ లోటస్ పాండ్ కూడా ఉందండి. దీనిలో లోటస్ అయితే చాలా బాగున్నాయి. చాలా తామర పువ్వులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇది ఫోటో స్పాట్ అండి. ఇక్కడ వచ్చేసి ఎవరైనా వ్యూవర్స్ కానీ ఇంకెవరైనా కూడా ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల చెట్లు, ఇక్కడ చూడండి ఒక కుండి ఎలా మౌల్ చేసి పెట్టేసి దాంట్లో చెట్టును పెంచారు. ఇది స్టార్ షేప్లో ఉన్నటువంటి తొట్టి లాంటిదండి. దాంట్లో ఏనుగులాగా ఉంది చూడండి. ఆ చెట్టు యొక్క కింద కాండము ఏనుగులు ఉన్నట్లు ఏనుగులాగా కనిపిస్తుంది కదా, అలాగా ఆ స్టార్ ఉన్న దాంట్లో దీన్ని పెంచుతూ ఉన్నారండి. మరొక పక్కన ఒక పెద్ద వుడ్, అంటే పెద్ద చెట్టు ఉందనుకోండి, అది ఇరిగిపోయి పడిపోతే దాన్ని కట్ చేసుకొని దాని మధ్యలో మరి చాలా చెట్లను పెంచినట్లు ఇప్పుడు చూస్తున్నది అలాగే పెంచారు. ఒకసారి చూడండి మీరు. ఎటు చూసినా పచ్చని వాతావరణము, చాలా బాగా అంటే చాలా బాగా ఉందండి. మనం బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రీనరీ మనకు కావాలి అంటే ఇంత గ్రీనరీ దొరకదు కదా. ఇంత గ్రీనరీ, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణము ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూడండి బోర్డు లోపల ఒక చెట్టును పెంచుతూ ఉన్నారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే చెట్లని రకరకాలుగా పెంచున్నారు. ఆ చెట్లు చాలా చక్కగా పచ్చగా ఉన్నాయి. గాలి అందుకు కూడా చాలా మంచి గాలి ఉందండి. పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఒక చోట ప్రశాంతంగా వాకింగ్ చేసుకోగలము, పిల్లల్ని తీసుకెళ్ళగలము, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ ప్లేస్. ఇక్కడ చూడండి గ్రాస్ని ఇలాగా కూడా మౌల్డ్ చేసి పెడుతూ ఉన్నారు. ఇక్కడేమో ఒక ఆవిడ తల మీద కుండను పెట్టుకొని నడుస్తూ ఉన్నట్లు ఉన్నటువంటి విధంగా చెట్లని మౌల్డ్ చేస్తున్నారు.
ఇక్కడ చూడండి ఇలాగ మీకు బాగా కనిపిస్తుంది. ఆ పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అదంతా గ్రౌండేనండి. ఏనుగు ఆకారంలో ఏనుగులు వచ్చేసి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉన్నట్లు ఈ విధంగా కూడా చాలా బాగా చెట్లని పెంచుతూ ఉన్నారండి. చూడండి, చాలా చూడ్డానికి చాలా చక్కగా ఉంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఒక ఏనుగులు, శివుడు ఇలా కాకుండా ఇంకా రకరకాల బర్డ్స్ కూడా బర్డ్స్ ఆకారంలో కూడా వేసున్నారు. ఇక్కడ వచ్చేసి రాయికి వేసిన పెయింట్స్ అండి అవి. ఇక్కడ కొత్తగా పెట్టున్నారు కదా, ఇది ఐ థింక్ బాతుని వేయడానికి పెట్టున్నారు. చూడండి, ఇంకా వీటికి అంటే చెట్లకు నుంచి ఆకులు ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అవి ఫుల్గా వచ్చిన తర్వాత మీకు మంచి మోల్లో కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇండియా మ్యాప్ని వేసేస్తున్నారండి. ఇండియా మ్యాప్ని కూడా ఆ చెట్లతో పెంచుతూ ఉన్నారు. ఈ పక్కన ఈగల్ గద్ద నిల్చొని ఉంది. చాలా బాగున్నాయండి. ఇటు ఒక గద్ద నిల్చొని ఉంది, ఇటు ఒక గద్ద ఈగలు నిల్చొని ఉన్నాయండి. మధ్యలో ఇండియా మ్యాప్ ఉంది. ఇక్కడ చూడండి డాల్ఫిన్ షేప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంకొంచెము ఆకులు బాగా వచ్చాయంటే మనకి ఇంకా బాగా కనిపిస్తాయండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వీటిని వేస్తున్నట్లున్నారు. ఇక్కడ చూడండి రాయి మీద చీత ఆకారాన్ని ఇలాగా చాలా చాలా వేసున్నారండి. చాలా బాగున్నాయి ఇలాంటి ఆకారాలతో ఉన్నటువంటివి. చూడండి, పిల్లలు మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళు అంత తిరగచ్చు, హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ స్పైరల్లో ఉన్న చెట్టు ఒక కూజ ఆకారాన్ని పెట్టారు. ఇందాక మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చూసాం కదండి, ఫుల్ గ్రీనరీతో ఉన్నటువంటిది. అది ఇలాగా దాన్ని చుట్టూ మౌల్డ్ చేస్తున్నట్టున్నారు. ఇది చూడండి బాతు రూపాన్ని పెట్టారు. ఈ బాతు రూపాలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇప్పుడిప్పుడే ఆ లీవ్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి ఫుల్గా కనిపించట్లేదు. కానీ దాని షేప్ మాత్రము మనకు తెలుస్తుంది కదండి. బాతు కాదండి, ఐ థింక్ పీజీ అని అనుకుంటున్నాను నేను. బాతులాగా అయితే ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఈ బోన్సాయి చెట్టు సడన్గా చూసామంటే చెట్టు కింద ఒక శివలింగం ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఈ చెట్టు యొక్క రూట్ని కాదండి, స్టెమ్ని అలాగా మౌల్డ్ చేయడం వల్ల మనకు దూరం నుంచి చూడంగానే ఒక శివలింగాన్ని చూసినట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి హాకీ కోర్ట్స్ కానీ ఫుట్బాల్ కోర్ట్లు ఉన్నాయి. అన్ని రకాల స్పోర్ట్స్ పిల్లలు ఆడడానికి బాగా ఉన్నాయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక పెద్ద తుమ్మ చెట్టు ఈజ్ ద వన్ ఆఫ్ ది అట్రాక్షన్. ఇక్కడ చూడండి, దాంతోపాటు ఇక్కడ కూజాల టైప్లో కూడా మౌల్డ్ చేసి పెట్టున్నారు. వీటిలో నుంచి ఇంకా లీవ్స్ రావాలి. లీవ్స్ వచ్చాయంటే అవి చాలా బాగుంటాయి. ఇది వన్ ఆఫ్ ది వెరైటీ ఆఫ్, ఏం వెరైటీ అన్నది అయితే నాకు తెలియదు, కానీ చూడ్డానికి చాలా బాగున్నాయండి. చూడండి, ఇదేమో ఫుట్బాల్ గ్రౌండ్. ఇందాక పిల్లలు ఆడుతూ ఉన్నారు కదా అది. మామూలుగా కొండల్లోనూ గుట్టల్లో దొరికేటువంటి పూల మొక్కలు అన్నీ కూడా ఇక్కడే కనిపిస్తున్నాయండి. దానివల్ల అట్రాక్షన్ పెరిగింది. ఇందాక స్టోన్స్కి కొన్ని రకాల బొమ్మలు వేశారన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకొక బొమ్మ ఉంది చూడండి, రాయి మీద చెక్కబడినది. ఈ బర్డ్ ఇది చాలా బాగున్నాయి. అక్కడక్కడ స్టోన్స్ మీద బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ పెడుతూ వస్తున్నారండి. అంటే పెయింట్ చేయట్లేదు, చెక్కినట్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగున్నాయండి. అంతేకాకుండా స్క్రాప్తో మనకు దేవతామూర్తుల అవతారాలు ఉన్నాయి కదండి, వాటిని కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, మీరు మత్స్యావతారాన్ని చూడొచ్చు. ఇది స్క్రాప్తో యూజ్ చేసినటువంటి ఇది చాలా బాగుందండి. దశావతారాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇందాక మనం చూసింది మత్స్యావతారం కదా,
దాని తర్వాత కూర్మావతారము తాబేలు ఆకారంలో ఉన్నటువంటి తాబేలు ఆకారంలో ఉన్న కూర్మావతారాన్ని ఇక్కడ చూడండి. మనం చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే తాబేలులాగా వేసి ఉన్నారు. మహావిష్ణు అవతారం ఇది రెండవ విష్ణు యొక్క అవతారం అండి. దీని చుట్టుపక్కల కూడా చెట్లు చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మరొక అవతారము వరాహ రూపము. భూమాతని పాతాళంలో నుంచి తీసుకురావడానికి మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారమే ఈ వరాహ రూపం అండి. ఈ వరాహ రూపం తర్వాత మనకి మరొక అవతారము, ఏదో ఒకసారి గెస్ చేయండి మీరు. వరాహ రూపం తర్వాత ఉన్నటువంటి మరొక అవతారము నారసింహ అవతారం అండి. ప్రహ్లాదుని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు స్తంభంలో నుంచి బయటకు వచ్చి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని ఆదరించినటువంటి రూపము ఈ నారసింహ రూపము. తర్వాతది వామన రూపము. ఈ వామన అవతారంలో 3 అడుగుల నేలనడిగి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కివేసినటువంటి ఈ ముగ్ధ మనోహరమైన వామన రూపము చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా బాగుందండి. రకరకాల డిజైన్స్కి ప్లాంట్స్ని అయితే మౌల్డ్ చేస్తూ వస్తున్నారు. తర్వాత ఉన్నటువంటి అవతారము పరశురామ అవతారము. ఈ పరశురామ అవతారంలో పరశురాముడు చాలామంది క్షత్రియులను సంహరించి ధర్మ సంస్థాపన చేశారు అని పురాణాల్లో చెప్తూ ఉంటారు కదండి. ఈ దశావతారాలు ఉన్న చోట మొత్తంగా క్రోటాన్ మొక్కలను పెంచారండి. ఇవి ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఎవరైనా కూడా గ్రీనరీ చాలా ఇష్టపడతారు కదండి. అలాంటి గ్రీనరీ ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇందాక మనం అనుకున్నట్లు రాళ్ళకి అక్కడక్కడ రకరకాల బొమ్మలను చెక్కి పెట్టినవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దాని తర్వాత మనకు ఉన్నటువంటి మరొక రూపము రామ అవతారము. ఈ శ్రీరాముడు చాలా ఫేమస్ కదండి. ఎందుకంటే రామ అవతారంలో రాముడు సత్యవంతుడు, తండ్రి మాట జమదాటని వాడు, ఏకపత్ని వ్రతుడు, ఇలా రకరకాల నామాలతో ఇప్పటికీ ప్రతి ఊర్లోనూ ఉన్నటువంటి ఖచ్చితంగా ఉండవలసిన దేవాలయం రామాలయం కదా. అలాంటి రాముడి యొక్క రూపము ఈ అవతారము. ఒకసారి చూసేద్దామా. రాముడి తర్వాత మరి ఒక రూపము ఏంటంటే బలరాముడి రూపము. చూడండి బలరాముడి రూపము ఎలా ఉందో. బలరాముడి రూపంలో బలరాముడు నాగలిని చేతపట్టి ఉన్నటువంటి ఈ రూపం అండి ఈ బలరాముడి రూపము. విష్ణుమూర్తి యొక్క మరొక అంశమే ఈ బలరాముడు అని అంటారు కదండి. ఈ బలరాముడి యొక్క రూపము. ఇక్కడ ఉన్నది శ్రీకృష్ణుడు, చిన్ని కృష్ణుడు, అందరికీ చాలా ఇష్టమైన చిలిపి కృష్ణుడు. కృష్ణావతారము అంటేనే చాలా సంతోషాల్ని ఆనందాల్ని తెస్తున్నటువంటి అవతారం కదా. ఈయన కృష్ణావతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు. తర్వాత ఉన్న అవతారము లాస్ట్ అవతారము కల్కి అవతారము. ఈ కల్కి అవతారంలో నేనైతే ఐడెంటిఫై చేయలేకపోయాను, కానీ కల్కి రూపమే అని అనుకుంటున్నాను నేను. ఇలాగా మొత్తం దశావతారాలన్నీ కూడా విగ్రహాల రూపంలో చెక్కబడి ఉన్నాయండి. దాని చుట్టూ చాలా గ్రీనరీ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా ఉంది. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుర్తుందిగా
యూట్యూబ్ ఛానల్ పేరు స్వీటీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే వెంకటేశ్వరుని పాదాల చెంత ఉన్నటువంటి ఓ అద్భుతమైనటువంటి ప్లేస్. థ్యాంక్ యూ.